ఇది మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. క్రీస్తుని గురించినటువంటి ఈ యొక్క విషయాల్ని మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. మనకు ఈ భూమి మీద అనేక రకాలైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి. అనేక రకాలైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి. చదువుకున్నటువంటి వారు కనీసం మరి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న వారికి సబ్జెక్ట్స్ పరంగా కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. జువాలజీ అన్న విషయం నేర్చుకున్నారా, విన్నారా ఎప్పుడైనా? జువాలజీ విన్నాం బ్రదర్. ఏంటి జువాలజీ అంటే? జంతు శాస్త్రం. బయాలజీ అన్న విషయం కూడా ఉంటుంది. బయాలజీ అన్న విషయం కూడా ఏంటి? బయాలజీ అంటే జీవశాస్త్రం. ఓకే. జీవశాస్త్రం బ్రదర్. ఇక ఉన్న వివిధ రకాలైనటువంటి విధానం బట్టి కొన్ని శాస్త్రాలను మనం చూస్తాం. అలానే భూమి గురించి అధ్యయనం చేయడానికి, మనుషుల గురించి అధ్యయనం చేయడానికి, సృష్టి గురించి అధ్యయనం చేయడానికి, అలానే మనం అర్థం చేసుకుంటే ఇంకా మరికొన్ని విషయాల్లో మరి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉంటున్నాయి. వాటి గురించి ఈ దినాన మనం నేర్చుకుంటున్నటువంటి యొక్క సబ్జెక్ట్లో భాగంగా మనం చూస్తే క్రిస్టియాలజీ అనగా క్రీస్తుని గురించినటువంటి అధ్యాయం గురించి మనము నేర్చుకుంటున్నాం. అందరూ కూడా అనుకూలత ఉన్న ప్రతి ఒక్కరూ మీ నోట్స్లు తెరవండి. మీ నోట్స్ తెరిచి అందులో దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో వాటిని జ్ఞాపకం ఉంచుకోవడానికి, రాసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈ విషయాలు మనసు ఉంచుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అందరూ కూడా అటు రీతిగా సిద్ధపడి ఉండాలని తెలియచేస్తూ ఉన్నాను. కొన్ని టెక్నికల్ ఇష్యూస్. మంచిది. క్రీస్తుని గురించినటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి కదా. ఆ క్రీస్తు గురించినటువంటి అధ్యయనం చేయడము అన్న విషయాన్ని మనం చూస్తే క్రిస్టియాలజీ అంటారు. నేను సబ్జెక్ట్స్ నేర్పిస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు కొంత మెసేజ్ లాగా కూడా కొంచెం తీసుకెళ్తాను. అప్పుడప్పుడు వర్తమానం లాగా కూడా తీసుకెళ్తాను. కొన్ని విషయాలు ఒక స్టడీ లాగా నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. ఈ యొక్క క్రిస్టియాలజీ అంటే క్రైస్ట్ ప్లస్ లోగోస్, స్టడీ ఆఫ్ క్రైస్ట్ అన్న విషయాన్ని మనం చూస్తాం. క్రీస్తుని గురించి అధ్యయనం చేయడము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, మీరు 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? మీరు 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? మాట్లాడాలి. అందరూ చదువుకున్న వారే ఆల్మోస్ట్. ఇక్కడ నా వాయిస్ వినిపిస్తుందండి? 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. 6 సబ్జెక్ట్స్. ఇప్పుడు కూడా 6 ఉన్నాయండి. నేను చదువుకున్నప్పుడు అయితే 6 ఉన్నాయి. లేదా సామాన్య శాస్త్రాన్ని, కెమిస్ట్రీ, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్. ఓకే. మెయిన్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఎన్ని ఉన్నాయి అక్క? 7 ప్రజెంట్. ఓకే, గుడ్. వాట్ ఎవర్ ఇట్ మే బి, 6 or 7. ఇంటర్మీడియట్కి వచ్చే లోపల ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? మాట్లాడాలి. జస్ట్ మీకు అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలు అడుగుతున్నా. ఇంటర్మీడియట్ వచ్చే లోపల ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? 6, 5. సోషాలజీ. నేను చదువుతున్నప్పుడైతే 5 ఉండేవి. ఇప్పుడు ఏమన్నా పెంచారేమో, నో ప్రాబ్లం. డిగ్రీకి వచ్చే లోపల ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? పీజీకి వచ్చే లోపల ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? పిహెచ్డీలోకి వచ్చే లోపల ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? నేను పీజీ వరకు చదువుకున్నాను, కానీ పిహెచ్డీలో ఏముంటాయి కూడా ఆ సమయంలో కొన్ని విషయాలు చూశాను. అర్థం చేసుకోవడానికి 10th క్లాస్ వరకు ఓవరాల్గా అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్కి వచ్చే లోపల కొన్ని సబ్జెక్ట్స్ స్కిప్ అయిపోతాయి. డిగ్రీకి వచ్చే లోపల మనం ఎంచుకుంటున్నటువంటి ఆ సబ్జెక్ట్స్, లోతైన విషయాలు నేర్చుకోవడానికి మనం తీసుకునేటువంటి ఆ సబ్జెక్ట్ మనం చూస్తే
ఆయనకున్న విధానం బట్టి బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, ఇలా కొన్ని సబ్జెక్ట్స్. నేను బీఎస్సీ నాది బీఎస్సీ బీజెడ్సీ. సో నాకు వాటి గురించే తెలుసు, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. అయితే అందులో నేర్చుకుంటున్నటువంటి యొక్క విషయాల్ని మనం క్షుణ్ణంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత పీజీలోకి వెళ్ళిపోయే లోపల ఆ ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ వెళ్ళిపోయి కొన్ని సబ్జెక్ట్స్లో నుంచి మళ్ళీ పార్టేషన్ అనేటువంటిది ఏర్పడుతుంది లోతుగా. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జియాలజీ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఇలా కొన్ని విషయాలు, ఇంకా రకరకాలైనటువంటి సబ్జెక్ట్స్ మనం నేర్చుకుంటాం. అంటే ఒకే విషయాన్ని వివిధ కోణాల్లో అర్థం చేసుకుంటూ సంపూర్ణంగా నేర్చుకోవడానికి, భూమి గురించి సంపూర్ణంగా నేర్చుకోవడానికి, సృష్టి గురించి సంపూర్ణంగా నేర్చుకోవడానికి, నేల భూమి మీద ఉన్న ఈ యొక్క మట్టి గురించి సంపూర్ణంగా నేర్చుకోవడానికి, వాటర్ గురించి సంపూర్ణంగా నేర్చుకోవడానికి, ఇలా వివిధ పదార్థాలని వాటిలో క్షుణ్ణంగా అధ్యయనం చేసి నేర్చుకోవడం అనే విషయాన్ని మనం చూస్తాం. అట్ ది సేమ్ టైం ఈ యొక్క క్రిస్టియాలజీలో కూడా మనం క్షుణ్ణంగా దేవుని యొక్క వాక్యాన్ని ఒక సరైన రీతిగా మనం నేర్చుకోవడానికి మన ఆధ్యాత్మిక జీవితాలని మనము నడిపించుకుంటూ మనం ముందుకు వెళ్దాం. సో ఇక్కడ మనం చూస్తే ఈ లేఖన భాగంలో ఈ మాటలను బట్టి మరికొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్దాం. క్రిస్టియాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ద పర్సన్ అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి క్రీస్తుని గురించినటువంటి యొక్క విషయాల్లో ప్రభువుల వారు ఈ భూమికి ఒక వ్యక్తిగా లేకుంటే ఒక మనిషి కుమారునిగా రావడానికి వచ్చిన ఉద్దేశాలు ఏంటో కూడా మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్తాం. నేచర్ అండ్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే ఈ యొక్క సృష్టిలో క్రీస్తు యొక్క పాత్ర ఏమై ఉంటున్నది, ఈ సృష్టిలో క్రీస్తు ప్రభుల వారి యొక్క పాత్ర ఏమై ఉంటున్నది, ఆయన పని ఏమై ఉంటున్నది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. ప్రాముఖ్యంగా ఎస్పెషల్లీ ఈ యొక్క నూతన నిబంధనలో క్రీస్తు ప్రభుల వారిని మనం చూస్తాం కదా. ఆయనకున్నటువంటి ఈ యొక్క క్రొత్త నిబంధనలో ఆయనకున్నటువంటి ఉద్దేశాలు లేకుంటే ఆయన పాత్ర ఏంటి అన్న విషయాన్ని కూడా మనము నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్తాం. అదే రీతిగా మనం కొన్ని విషయాలు మనం చూస్తే ఈ యొక్క నేచర్కి అలానే ఉన్నటువంటి యొక్క సృష్టికి మానవునికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఆ యొక్క ఉన్నటువంటి దేవునికి తండ్రి అయిన దేవునికి ఉన్నటువంటి సంబంధం ఏంటో, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిచర్య ఏంటో, అలానే ఆయన బోధ ఏంటో, అలానే మనం చూస్తే ఆయనను సరైన రీతిగా మనం అర్థం చేసుకోవడానికి ఆయన ఇచ్చినటువంటి శాల్వేషన్ అనగా రక్షణ ఏమై ఉంటున్నదో, ఆయన ద్వారా మనం జీవించడం అంటే ఏంటో, అలానే మనం చూస్తే దైవిక పరంగా మనం జీవించడానికి క్రీస్తు ప్రభుల వారు ఏ రీతిగా జీవించారు, మనము ఏ రీతిగా ప్రభువును అర్థం చేసుకోవాలి అన్నట్లుగా ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం క్షుణ్ణముగా అర్థం చేసుకోవడానికి క్రీస్తు గురించినటువంటి విషయాలు, ఆయన పుట్టుక నుంచి ఆయన మరణము, ఆయన పునరుత్థానాలు, అసలు క్రీస్తు ప్రభుల వారు ఎక్కడ పుట్టారు, ఇవన్నీ కూడా ఒక క్షుణ్ణముగా అధ్యయనం చేయడాన్నే క్రిస్టియాలజీ అంటారు. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నేను యాక్చువల్లీ థియాలజీ క్లాసెస్ లాగా నేను చెప్పట్లేను, మీరు అర్థమయ్యే భాషలో మీకు చెప్తా ఉన్నాను. థియాలజీ క్లాసెస్ లాగా చెప్తే మీకు అర్థం అవ్వదు, మీకు అర్థం చేసుకోవడానికి నేను ముందుకు వెళ్తా ఉన్నాను. నెక్స్ట్ మరికొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్తే ఈ యొక్క ఉన్నటువంటి విధానమును బట్టి అదే విషయాన్ని తెలుగులో మనం చూస్తూ ఉన్నాం. క్రిస్టియాలజీ అంటే క్రీస్తు యొక్క వ్యక్తిత్వము. అంటే ప్రభుల వారు ఆయన వ్యక్తిత్వ జీవితంలో మనం చూస్తే ప్రతి ఒక్కరికి వ్యక్తిత్వం ఉంటుంది. నాకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది, ఇక్కడ వాక్యం వింటున్న మీ అందరికీ ఒక్కొక్క వ్యక్తిత్వం అనేటువంటిది ఉంటుంది. అయితే మన వ్యక్తిత్వాలు ఎలా ఉంటున్నాయి, మన వ్యక్తిత్వాలు ఎలా ఉంటున్నాయి చూడండి. మన వ్యక్తిత్వం అనేటువంటిది ఎలా బయలుపరచబడుతుంది, సమాధానం ఇవ్వండి. మన వ్యక్తిత్వం అనేది మనం మంచివారమా చెడ్డవారమా అనేది ఎలా మనకి ఇతరులకు అర్థమవుతుంది? క్రియల ద్వారా. వెరీ గుడ్. మన క్రియలను బట్టి, వెరీ గుడ్. మన యొక్క ప్రవర్తనను బట్టి, క్యారెక్టర్ బట్టి. వెరీ గుడ్. ఇంకా ఎవరైనా రెస్పాండ్ అవ్వచ్చు, మంచిది. ఇంకా మనం చూస్తే ఆయన యొక్క స్వభావం అనేటువంటిది ఎలా ఉంటున్నది, మరియు ఆయన పనిని అధ్యయనం చేయడం, ముఖ్యంగా క్రొత్త నిబంధనలో చెప్పబడిన విధముగా క్రిస్టియాలజీ ముఖ్యముగా యేసు ప్రభు యొక్క స్వభావం గురించి మరియు వ్యక్తిత్వము, క్షమించండి,
ముఖ్యముగా క్రొత్త నిబంధనలో చెప్పబడిన విధముగా క్రిస్టియాలజీ ముఖ్యముగా ఎవరైనా ఒకరు చదవండి. ఓకే, మంచిది. యేసు యొక్క స్వభావము మరియు వ్యక్తిత్వము తండ్రి అయిన దేవునితో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాడు? క్రీస్తు ప్రభుల వారికి తండ్రికి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం ఏమిటి? అలానే మనం చూస్తే ఈ యొక్క మాటలు బట్టి, ఈ యొక్క విషయాలను బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క పరిచర్యలు ఏంటి, ఆయన చర్యలు ఎలా ఉన్నాయి, ఆయన బోధలు ఎలా ఉన్నాయి, బోధన వివరాలతో మనం అర్థం చేసుకోవాలి. అసలు యేసు ప్రభుల వారు ఎవరు, మరియు మన మోక్షానికి ఎలా అందించగలడు? మనం మోక్షం వెళ్ళాలంటే ఆయనే అని వాక్యంలో ఉంది కదా, నేనే మార్గం సత్యం జీవం అని. అయితే మనం ఎలా వెళ్ళగలము అనే దానిపై స్పష్టమైనటువంటి అవగాహన మనం కలిగి ఉండాలి. అదే క్రీస్తు శాస్త్రము మనకు బోధిస్తుంది. లేదా యేసు మానవుడు మరియు దేవుడుగా ఎలా ఉన్నాడు? ఆయన 100% మానవునిగా ఈ భూమి మీద జన్మించాడు. మనకు వల్లే ఆయన జన్మించాడు, అనగా ఆయన పుట్టుకలో ఆయన పరిశుద్ధత కలిగి జీవించాడు. అయితే ఆయన జీవిత విధానంలో మనకు వల్లే ఆయన జన్మించాడు, మనకు వల్లే భోజనం చేశాడు, మనకు వల్లే ఆయన కుటుంబంలో కలిగి ఉన్నాడు. కుటుంబం కలిగి ఉన్నాడంటే కుటుంబంలో నివాసం చేశాడు. మనకు వల్లే ఆయన ప్రయాణం చేశాడు, మనకు వల్లే ఆయనకు ఆకలి అనిపించింది, మనకు వల్లే ఆయన నిద్రించాడు, మనకు వల్లే ఆయన 100% మానవునిగా ఈ భూమి మీద ఉన్నట్లుగా మనం చూస్తాం. అలానే మనం చూస్తే 100% దేవునిగా కూడా, దైవత్వాన్ని కూడా మనం అర్థం చేసుకుంటాం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే యేసు మానవుడు మరియు దేవుడుగా ఎలా ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన మోక్షానికి ఇది ఎలా ముఖ్యమైనటువంటిది, లేకుంటే క్రీస్తు ప్రభుల వారు ఎలా మన జీవితాల్లో కార్యములు జరిగిస్తారు, ఈ విషయాలన్నీ కూడా మనము ఈ యొక్క సబ్జెక్టులో మనము నేర్చుకుంటూ మనం ముందుకెళ్తాం. ఎవరైనా ఒకరు చదవండి. ఎవరికి అనుకూలత లేదా చదవడానికి? సిలబస్ లెసన్ 1 హూ ఈజ్ క్రైస్ట్, క్రీస్తు ఎవరు. లెసన్ 2 హౌ ఈజ్ క్రైస్ట్ లైక్, క్రీస్తు ఎలా ఉన్నారు. లెసన్ 3 వాట్ క్రైస్ట్ డస్, క్రీస్తు పని ఏంటి. ఈ విషయాలు మనం చూద్దాం. దేవుడు మనకు అనుమతించేంత వరకు కొన్ని విషయాలు నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. హూ ఈజ్ క్రైస్ట్, క్రీస్తు ఎవరు, అలానే క్రీస్తు ఎలా ఉన్నారు, క్రీస్తు యొక్క పని ఏంటి. ఈరోజు నీవెవరు అంటే ఏం చెప్తారు మీరు? నేను పలానా అండి, పలానా అండి, పలానా అండి అని మన పేరు, మన ఊరు, మన తల్లిదండ్రులు, మన గ్రామము, ఇవన్నీ కూడా చెప్తాం. అలానే క్రీస్తు ఎవరు అంటే ఆయన యొక్క జీవిత విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎక్కడ పుట్టాడో, లేకుంటే ఆయన ఎక్కడ ఉన్నాడో, క్రీస్తు ఎలా ఉన్నారు అంటే అవి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆయన పని ఏమిటి అన్న విషయాన్ని కూడా మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఇంకా రానున్న దినాల్లో అనేక విషయాలు ఉన్నాయి, వాటి గురించి మనము నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. నెక్స్ట్ మనం చూస్తే కొన్ని విషయాల్లో ఈ యొక్క ఇదే విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఈ మొదటి 2-3 లెసన్స్ని ఇక్కడ మనం ఒక పేర్లు పెట్టాం. ఈ పేర్లు ఒకవేళ మనం ఇంకా అర్థం చేసుకోవడానికి ఏంటంటే, క్రీస్తు యొక్క వ్యక్తిత్వము, క్రీస్తు యొక్క
వ్యక్తిత్వము, క్రీస్తు యొక్క స్వభావం ఏంటి, క్రీస్తు యొక్క పని ఏంటి, ఈ 3 విషయాల్ని మనం అధ్యయనం చేస్తాం. క్రీస్తు యొక్క వ్యక్తిత్వం ఏంటి, క్రీస్తు యొక్క స్వభావం ఏంటి, క్రీస్తు యొక్క పని ఏంటి. నేటి దినాల్లో క్రైస్తవులు వాస్తవానికి క్రిస్మస్ అంటే ఏంటో తెలియకోకుండానే క్రిస్మస్ని ఆచరిస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఈ భూమి మీద ఎంతోమంది ఉన్నారు. బయట దేశాల్లో నేను కొన్ని ఆర్టికల్స్ చదివాను. కొన్ని విషయాలు నేను చదివినప్పుడు నేను కొన్ని విషయాలు నాకు అర్థమైన విషయాలు ఏంటంటే, ఈ క్రిస్మస్ సీజన్లో వారు ఈ క్రిస్మస్ జరుపుకోవడానికి వారు పెట్టేటువంటి ఖర్చు కుటుంబాల్లో కావచ్చు, ఆ దేశాల్లో ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఉన్నవారు సంవత్సరం అంతా కూడా వారు పని చేసినా కూడా అది తీరదంటండి. అంత ఖర్చు పెడతారండి. ఒక వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ 50,000 రూపాయలు జీతం అనుకోండి, 20,000 రూపాయలు జీతం అనుకోండి. వాళ్ళకి వారి స్తోమతకు మించి ఖర్చు పెట్టుకొని క్రిస్మస్ వేడుకలు జరుపుకొని సంతోషించి ఆనందించి వాటిని ఆ అప్పు తెచ్చి చేసినటువంటి ఆ ఫెస్టివల్ని ఉన్నటువంటి అప్పు తీర్చుకోవడానికి పట్టే సమయము మళ్ళీ సంవత్సరం వచ్చినప్పటికీ కూడా అది తీరదంట. కానీ ప్రభు అలా కోరుకుంటున్నాడా? ఆలోచన చేయాలి. ఈరోజు నిజ క్రిస్మస్ అనేటువంటిది అనేక చోట్ల జరగట్లేదు. అసలు క్రిస్మస్ అంటే అర్థం ఏంటో కూడా తెలుసుకోలేటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. ప్రస్తుత దినాల్లో సీజన్ను బట్టి కొన్ని ఫెస్టివల్స్ జరుగుతాయి. మనం భారతదేశంలో ఉన్నాం కనుక. నేను ఒక వ్యక్తిని అడిగాను, మనకి గడిచిన ఒక 2 months బ్యాక్ ఒక ఫెస్టివల్ అయింది, వినాయక చవితి. అయితే ఆ వ్యక్తిని అడిగాను, రే బాబు ఇది ఏంటి, దీని అర్థం ఏంటి, ఎలా చేస్తారు అన్నట్లుగా నేను అడిగినప్పుడు, ఏముందండి పితరులు చేస్తూ వచ్చారు, మా వాళ్ళ నాన్న చేస్తూ వచ్చారు, మేము కూడా చేస్తూ ఉన్నాం. అసలు దాని యొక్క హిస్టరీ అనేటువంటిది వాళ్ళకి తెలియట్లేదు. కానీ ఏదో వాళ్ళ తల్లిదండ్రులు ఆచరించారు, వీరు కూడా ఆచరించాలి. నేను ఎవరిని కూడా విమర్శించట్లేను, కానీ వాస్తవమైనటువంటి విషయాలను మర్చిపోయి ముందుకు వెళ్తూ ఉన్నాను. ఈరోజు అలాంటి బ్యాచ్ క్రైస్తవ్యంలో కూడా ఉంది. వాటిని బట్టి మనం సిగ్గుపడవలసిన విషయం. యేసుప్రభు పుట్టుకలో ఉన్న ఉద్దేశాలు తెలియదు, మళ్ళీ రాకడ కొరకు ఎదురు చూస్తున్నామని పేరుకు చెప్పుకునేటువంటి వారు కూడా ఉంటున్నారు. మొదటి రాకడ అనగా క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదికి ఆయన పుట్టుక అనే దానికన్నా ఆయన వచ్చి ఉన్నాడు అంటే అది ఎంతో శ్రేష్టం. ఈరోజు ఆయన పుట్టాడు అని ఇంకా బాలయేసులాగానే, ఇంకా యేసు ప్రభు చిన్నవాడు అనగానే ప్రజల దృష్టికి తీసుకొని వెళ్తున్నారు. కానీ ఆయన ఎవరో, ఆయన యొక్క పని ఏంటో, ఆయన స్వభావం ఏంటో ఇవన్నీ కూడా వివరించడానికి చాలామంది ముందుకు లేరు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ఆలకిస్తున్న మీరందరూ కూడా గ్రహించవలసిన విషయం, అసలు క్రిస్మస్ అంటే నువ్వేమనుకుంటున్నావు, వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకున్నారని పక్కన పెడితే, క్రిస్మస్ అంటే నీవు ఏమనుకుంటున్నావు? రెస్పెక్టబుల్గా అడుగుతా ఉన్నాను, మీరు ఏమనుకుంటున్నారు? ఆలోచన చేయండి. అసలు ప్రభుల వారు కోరుకునేటువంటి విధానము, వాక్యంలో ఉన్నటువంటి విధానము, ప్రస్తుతం జరుగుతున్నటువంటి క్రిస్మస్లు నిజముగా వాక్యానుసారమేనా? మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అవన్నీ కూడా అర్థం చేసుకోవాలంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా మనం పరిశీలన చేసుకోవాలి, క్షుణ్ణంగా మనం అర్థం చేసుకోవాలి. నేటి దినాల్లో అదొక్కటే కాదు. నేను నాతో పాటు నా కొలీగ్తో అక్కడ నేను ప్రజెంట్ వర్క్ చేస్తున్న ఆ సమయంలో ఆ ప్రదేశంలో ఒక వ్యక్తి నల్ల బట్టలు వేసుకొని ఉన్నాడు. మీ అందరికి కూడా తెలుసు, జస్ట్ అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. నేను అడిగాను ఆ వ్యక్తిని, మీరు ఎన్ని రోజులు చేస్తారంటే సో అని చెప్పారు. 40 or 41 days అని చెప్పాడు. ఏం చేస్తారు రోజంతా మీరు అంటే, రోజుకు 3 సార్లు స్నానం చేస్తామండి. రోజుకు 3 సార్లు స్నానం చేస్తాం. ఉదయాన్నే 2 గంటలు భజన చేస్తాం. ఉదయాన్నే ఒక 2 గంటలు భజన చేస్తాం. ఇంకా ఇంటిలో నీసు తినకూడదు, నిష్టలో మేము ఉంటాం.
ఇంట్లో వాళ్ళు తినకూడదు, మేము కూడా తినకూడదు. రోజులో 2 పూటలే భోజనం చేస్తాం అని ఇంకా కొన్ని విషయాలు తను మాట్లాడుతూ వచ్చాడు. మంచిదే. అయితే అందులో ఉన్నటువంటి విషయాల్లో కొన్ని విషయాలు నేను అడిగినప్పుడు తను చెప్పే సమాధానం ఏంటంటే, ఈ 40 రోజులే ఈ నిష్ట ఉంటుందా, మళ్ళీ తర్వాత తినకూడదా అంటే, లేదండి, ఈ 40 రోజులు మాత్రమే మేము నిష్టలో ఉంటాము. ఈరోజు క్రైస్తవులుగా నేను మనమందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, పరిశుద్ధంగా మనం అర్థం చేసుకుందాం. రక్షింపబడి ఉంటున్నాం కదా మనమందరం, మన కుటుంబాలు కూడా రక్షింపబడి ఉంటున్నాయి కదా. మనం క్రీస్తు కొరకు ఎంత నిష్ట కలిగి మనం జీవిస్తూ ఉన్నాం, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారు అంతటి ఉదయాన్నే లేచి ఆల్మోస్ట్ ఈ సమయానికి వారు ఏంటంటే, ఈ సమయానికి కాదు, దాదాపుగా 3 to 6 o'clock లోపలే చీకటిలోనే చల్లనీళ్ళ స్నానం చేస్తారు. అంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా వారి యొక్క బాడీస్ని, అంటే వారు ఏమి విశ్వాసం కలిగి ఉన్నారన్న విషయం పక్కన పెడితే వారు జీవిస్తున్నటువంటి విధానాన్ని మనం అర్థం చేసుకుందాం. ఈరోజు కాస్త అలసిపోతే ఉదయాన్నే లేచి ప్రార్థన చేయలేని పరిస్థితి, కాస్త అలసిపోతే ఉదయాన్నే లేచి ప్రభుని స్తుతించలేని పరిస్థితి, కాస్త అలసిపోతే బైబిల్ చదవలేని పరిస్థితి, కాస్త అలసిపోతే కుటుంబ ప్రార్థన ఉండదు. ఆలోచన చేద్దాం, మన జీవితాలు ఎలా ఉంటున్నాయి, మన జీవితాలను ఎటువైపుకు నడిపించుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం, ప్రభుకి ఇష్టమైనటువంటి రీతిగా మన జీవితాలు ఉంటున్నాయా? ఆలోచన చేయండి. ఎందుకంటే ప్రభులు వారు ఏమన్నారు కదా, అందుకే ఏం కాదు, దేవుడు క్షమించే దేవుడు కదా. ఆలోచన చేద్దాం, ఎన్ని రోజులు ఈ కాంప్రమైజ్ లైఫ్, ఏమంటారు తెలుగులో కాంప్రమైజ్ అంటే? మాట్లాడండి. కాంప్రమైజ్ అంటే ఏంటి? సర్దుకుపోవడమా? ఎన్ని రోజులు ఇలా మనం సర్దుకుపోతాం? ఏం కాదులే అని ఆలోచన చేయండి. దేవుడిని ఇష్టంగా, దేవుడు మన జీవితాన్ని బట్టి సంతోషించే రీతిగా మన జీవితాలు ఉంటున్నాయా? ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మేమున్న ప్రాంతంలో, కడపలో ఒక ప్రాంతంలో మనకున్న ఒక బ్రాంచ్ సమీపంలో RCM చర్చ్ ఉంది. నేను టు బి ఫ్రాంక్గా చెప్తా ఉన్నాను, ఉన్న వాస్తవమే చెప్తున్నాను, నేను ఎవరిని విమర్శించడానికి కాదు. అక్కడ ఉంది, సంవత్సరానికి కేవలం 3 సార్లు దాన్ని తెరుస్తారండి. 3 సార్లు తెరుస్తారు. ఈ క్రిస్మస్ సీజన్లో ఆ యొక్క ఉన్న విధానం బట్టి మనమున్న మందిరానికి వారికి మరీ అంత డిస్టెన్స్ ఉండదు, వాకబుల్ డిస్టెన్స్. అయితే ఇక్కడేమో ఆరాధన జరుగుతుంటే అక్కడేమో వారు డీజే అని పెట్టి బయట నుంచి, మీరే అర్థం చేసుకోండి, కొంతమందిని పిలిపించి వారు డ్యాన్స్ చేస్తారు. క్రిస్మస్ ఆలోచన చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. పోను క్రైస్తవం అనేటువంటిది ఎటు వెళ్ళిపోతుందో చాలా బాధాకరమైనటువంటి విషయాలు మనం చూస్తాం. ఈ భూమి మీద జరిగేటువంటి ఆయా సందర్భాల్లో కొన్ని చోట్ల మనం చూస్తాం, మొదట దేవుని పాట పెడతారు, తర్వాత సినిమా పాటలు పెట్టుకుంటారు. అదే ఫెస్టివల్ వాళ్ళకి. తేడా లేదా? మనము కలిగి ఉన్న విశ్వాసానికి, వారు కలిగి ఉన్న విశ్వాసానికి వ్యత్యాసం మనం అర్థం చేసుకోలేదా? ఇటువంటి పరిస్థితులు బట్టి మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. సత్యం తెలుసుకున్న వారు ప్రతి ఒక్కరూ, సత్యం తెలుసుకున్న మీరు మౌనముగా ఉంటున్నారు, అసత్యం తెలుసుకున్న వారు నిర్భయంగా ప్రకటిస్తూ ఉన్నారు. అంతెందుకండి, దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే ఉన్నటువంటి విధానమును బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు, లేఖన భాగాల్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్తే, ఏదైతే దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడో ఆ సంగతుల్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన జీవితాల్లో ప్రభు ఇచ్చేటువంటి ఆ యొక్క ప్రేమను మనం పొందుకుంటూ మనం ముందుకెళ్ళాలి. దేవుడు మన కొరకు ఏం చేశాడు, మనం ప్రభు కొరకు ఏం చేస్తూ ఉన్నాం, ఎటువంటి జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం, ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే క్రీస్తు ప్రభుల వారి యొక్క వ్యక్తిత్వం ఏంటి, క్రీస్తు ప్రభుల వారి యొక్క స్వభావం ఏంటి,
క్రీస్తు ప్రభుల వారి యొక్క పని ఏమిటి, ఈ విషయాల్ని మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి. మరికొన్ని విషయాలు మనం చూస్తూ మనము ముందుకు వెళ్దాం. క్రీస్తు ఎవరు అన్న విషయాన్ని మనం చూస్తే వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. ఈ భూమి మీద మీ ఇంటి ఎదురుగా ఉన్న వారిని అడగండి, మీ పక్కింటి వారిని అడగండి, పోనీ మీరు చదువుకునేటువంటి ప్లేసెస్లో అడగండి, ఇంకా మీరు జాబ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు అడగండి. వారు ఇచ్చే సమాధానం ఏంటో మీరు ఒకసారి ఆలోచించేయండి. వారు ఇచ్చేటువంటి సమాధానం ఏంటో ఒకసారి ఆలోచించేయండి. బట్ బిబ్లికల్ వ్యూలో బైబిల్ ప్రకారం క్రీస్తు ఎవరు, మనుషులు అనుకుంటున్నటువంటి ఈ క్రీస్తు ఎవరు అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక మంది హైందవులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, వీరందరూ కూడా యేసు ప్రభు అంటే తెలుసా తెలియదా అండి? మాట్లాడండి. తెలుసా తెలీదా? అండి. తెలుసా? వారు తెలుసు, అయితే వాళ్ళకు వేరే కోణంలో తెలుసు. వారికి వేరే కోణంలో తెలుసు. విభిన్న అభిప్రాయాల్ని కొన్ని విషయాల్ని మనం చూస్తూ మనం ముందుకెళ్తే ఈ యొక్క ఉన్న విధానమును బట్టి కొన్ని విషయాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదవండి. యేసు కైసరియా ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియో, కొందరు ఏలియా అనియో, కొందరు ఇర్మియా అనియో, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారని. చాలా ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి తర్వాత 20 వచనాల వరకు తర్వాత చదువుకునండి. ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తే స్వయముగా యేసుక్రీస్తు ప్రభుల వారే ప్రశ్న అడుగుతా ఉన్నారు. ఏమని అడుగుతున్నారు? నన్ను గురించి ఏమనుకుంటున్నారు? మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు. హూ ఐ యామ్, నేనెవరిని? మనుషులు ఏం మాట్లాడుతూ ఉన్నారు? హూ డు మెన్ సే దట్ ఐ యామ్ అన్న విషయాన్ని ఇంగ్లీష్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. మనుషులు నన్ను ఏమనుకుంటున్నారు, ప్రజలు నన్ను ఏమనుకుంటున్నారు, జనులు ఏమని చెప్పుకుంటున్నారు నా గురించి అని అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అడుగుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తన శిష్యులను అడుగుతూ ఉన్నాడు దేవుడు. మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఒక్క వచనమైనా సరే అండి, దాన్ని ధ్యానం చేస్తూ చదవాలి. ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ వచనంలోనే యేసు ప్రభుల వారు ఉన్నారు, ఒక ప్రాంతం ఉంది, అలానే సంభాషణ జరుగుతూ ఉంది. ఎవరి గురించి? ఎవరితో అంటే శిష్యులకి ప్రభుల వారికి జనుల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఒక్క అధ్యాయం గురించే మనం 1 గంట లేకుంటే 2 గంటలు కూడా మనం స్టడీ చేయొచ్చు, మీరు కూర్చోవడానికి ఓపిక ఉంటే. అలా మనం దేవుని యొక్క వాక్యాన్ని స్టడీ చేయాలి. చదవడం వేరు, స్టడీ చేయడం వేరు. నేను ఎక్కువగా వాక్యాన్ని ఎక్కువ చాప్టర్లు చదవను, కానీ ఉన్న కొన్ని వచనాలైనా కూడా స్టడీ చేస్తాను. నాకున్న అలవాటు. అందుకే నేను ఎక్కువసార్లు బైబిల్ కంప్లీట్ చేయలేకపోయా, కానీ ఎక్కువ విషయాలు నేర్చుకోగలిగాను. నేర్చుకున్న విషయాలు పాటించడానికి కూడా ప్రభు సహాయం చేయడానికి నా వంతు నేను ముందుకు వెళ్తా ఉన్నాను. కాబట్టి మనం ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని ఎన్నిసార్లు బైబిల్ కంప్లీట్ చేస్తామనేది ప్రాముఖ్యత కాదు. అలానే చదవకండి అని నేను చెప్పట్లేదు, కంప్లీట్ చేయొద్దని నేను చెప్పట్లేదు. కానీ చదువుతున్న వాక్యం మీకు అర్థమవుతుందా? ప్రస్తుత దినాలైతే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థం అవునట్లుగా బోధిస్తాడు. మనం ప్రభు సన్నిధిలో ఏదైతే అర్థం కాదో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే పదే ఆయన అడిగినప్పుడు ఆయన తప్పనిసరిగా ఆయన మనకి జవాబు ఇస్తాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి స్పష్టంగా మనం చూస్తే ఆయనే అడుగుతున్నాడు, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు వారు ఇచ్చినటువంటి సమాధానం మనం చూస్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు మనం చూస్తే కొందరు అంటున్నారు,
వారు కొందరు బాప్టిజం ఇచ్చి యోహాననియు ఏమంటున్నారంట, కొందరు బాప్టిజం ఇచ్చి యోహాన్ అంటున్నారంట ప్రభుల వారిని. మరికొంతమంది ఏమనుకుంటున్నారు, ఏలియా అనుకుంటున్నారంట ప్రభుల వారిని. మరికొంతమంది ఇర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకుంటున్నారని ప్రభుల వారికి చెప్పారు వారు. ఈరోజు నన్ను అడగనివ్వండి, ప్రభు అంటే ఏమనుకుంటున్నావు? అక్కడున్న ప్రజలు ప్రస్తుత దినాల్లో ప్రభుల వారిని చూచిన వారే వివిధ కోణాల్లో వారికి ఉన్న అభిప్రాయాల గురించి ప్రభుల వారు స్పష్టంగా అడుగుతూ ఉన్నారు. అందుకే యేసు ప్రభుల వారికి వచ్చిన ప్రశ్న ఇది, శిష్యులను అడుగుతున్నటువంటి ప్రశ్న అది. శిష్యులు ఇస్తున్నటువంటి సమాధానం ఏంటో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ లేఖన భాగంలో ఉన్న విషయాన్ని బాప్టిజం ఇచ్చి యోహాను ఏలియా అని, ఇర్మియా అని, ప్రవక్తల్లో ఒకడు అని వారు చెబుతున్నారు. అసలు వారికి ఎందుకు ఆ సమాధానం ఇచ్చి ఉండవచ్చు? బాప్టిజం ఇచ్చి యోహాన్ అని ఎందుకు చెప్పారు? ఏలియా అని ఎందుకు చెప్పారు? ఇర్మియా అని ఎందుకు చెప్పారు? లేక ప్రవక్తల్లో ఒకడని ఎందుకు చెప్పి ఉండవచ్చు? ఎవరైనా మాట్లాడతారా? ఆలోచించండి. ఎవరైనా మాట్లాడతారా వీటి గురించి? వీళ్ళందరూ చేసే పని దేవుడు ఒక్కడే, క్రీస్తు ఒక్కరే చేస్తున్నారు కనుక అనుకుంటున్నారు. ఓకే, వెరీ గుడ్. ఇంకా తప్పైనా పర్లేదు, మాట్లాడడం నేర్చుకోవాలి మనం. దేవుని గురించిన అవగాహన వారికి లేదు. ఓకే, గుడ్. ఇంకా తప్పైనా పర్లేదు, మాట్లాడాలి మీతో వారు కూడా. వాళ్ళ ద్వారా అద్భుతాలు జరిగాయి కదా, కాబట్టి దేవుని ద్వారా కూడా అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఒకడని వీళ్ళు అనుకుంటున్నారు. ఓకే, గుడ్. ఇంకా ఇంకా చెప్పండి వివిధ అభిప్రాయాలు. ఇంకా మీరు ఏమనుకుంటున్నారు? త్వరగా చెప్పండి. అక్కడ ఉన్న ప్రజలు ఇర్మియా వాళ్ళంతా ఒక ప్రవక్తలు కదా, వాళ్ళల్లో ఈయన కూడా ఒక ప్రవక్త అని చెప్తున్నారు బ్రదర్. ఓకే, మెసేజ్ అయినా చేయొచ్చు మీరు. మాట్లాడడానికి అనుకూలత లేకపోతే మెసేజ్ ద్వారా కూడా మీరు చెప్పచ్చు. నేనే చెప్తాను. మీరు అందరూ చెప్పిన విషయాలను బట్టి కరెక్టో కాదో మీరే అర్థం చేసుకోండి. మనము ఒకే వ్యూలో కాకుండా వివిధ కోణాల్లో మనం పరిశీలన చేసినట్లయితే, జీసస్ అకార్డింగ్ టు ఖురాన్, ఈ యొక్క ఖురాన్ ప్రకారం వారు విశ్వాసం చూపుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి కొన్ని విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి. నేను కొన్ని విషయాలు చదివాను ఖురాను, అన్నీ చదవలేదు, కానీ కొన్ని విషయాలు, భగవద్గీత కూడా కొన్ని విషయాలు చదివాను. కొన్ని అర్థం చేసుకోవడం కష్టమైనప్పటికీ కూడా కొన్ని విషయాలు అర్థమయ్యాయి. ఒక్కొక్కరికి ఉన్నటువంటి ఈ యొక్క అభిప్రాయాన్ని మనం చూస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఇక్కడున్నటువంటి విధానం బట్టి ఈ యొక్క ఖురాన్లో యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క సూరా 3వ అధ్యాయం 59వ వచనంలో, సూరా 2వ అధ్యాయం 139, 136, 5వ అధ్యాయం 75లో కూడా వీటిని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన ఏ రీతిగా ఉన్నాడు అన్న విషయాన్ని ఆ ఖురాన్ చెప్తున్నటువంటి 2 విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఖురాన్లో వ్రాయబడినటువంటి యొక్క విషయాలు మీరేం అర్థం చేసుకుంటున్నారు? ఈ మాటను బట్టి ఏమంటున్నారు వాళ్ళు? చెప్పండి. ఆయన కూడా ఒక ప్రవక్త అంటున్నారు. ప్రవక్త, వెరీ గుడ్. ఒక్క నిమిషం. యేసుక్రీస్తు ప్రభుల వారు మట్టి నుండి సృష్టింపబడ్డాడు అని వీరు ఒక వచనంలో చెప్తా ఉన్నారు. మరొక వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రవక్తలలో ఒక్కడు అన్న విషయాన్ని కూడా వీరు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రవక్తలలో ఒకడు అని.
ముస్లిమ్స్ నమ్ముతారు. ఎలా నమ్ముతారంటే ఆయన ప్రవక్తలలో ఒకడు అని వారు నమ్ముతున్నారు. 2 విషయాలు వారు నమ్ముతున్నారండి. ఒకటి ఏంటంటే ఆయన మట్టి నుండి పుట్టినవాడు. అలానే ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు యేసు అనేటువంటి ప్రవక్త అన్నట్లుగా వన్ ఆఫ్ అన్న విషయాన్ని మనం చూస్తాం. ప్రవక్తలలో ఒకడు అని వారు విశ్వసిస్తూ ఉన్నారు. మరికొన్ని విభిన్న అభిప్రాయాలు, కొన్ని విషయాలు మనం చూస్తే మరికొన్ని విషయాలు మనం అర్థం చేసుకుంటే, చదువుతారు ఎవరైనా? ఇంగ్లీష్ బాగా చదవగలిగిన వారు. Jesus is a mighty God, but not God Almighty. యెహోవా విట్నెస్ ఏం చెప్తున్నారంటే, యేసు అనేటువంటి వారు ఏమంటున్నారంటే మైటీ గాడ్ అంటే గొప్పవాడు, కానీ దేవుడు కాదు అని ఈ యొక్క యెహోవా విట్నెస్, యెహోవా సాక్షులు బహుశా మీ ముందు ఉంటారు, అనేక చోట్ల ఉంటారు, అనేక ప్రాంతాల్లో ఉంటారు. వీళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఆయన గొప్ప దేవుడు కానీ ఆల్మైటీ కాదు. అర్థం చేసుకోవాలి. ఆయన సర్వశక్తిమంతుడు కాదు, ఆయన గొప్ప దేవుడు, మైటీ గాడ్ అంతే అనే విషయాన్ని వారు తెలియజేస్తూ ఉన్నారు. మరొక పాయింట్ చదవండి అన్న. Jesus is the first and direct creation of God. అంటే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు సృష్టింపబడినటువంటి విధానాన్ని మనం చూస్తాం. దేవుని యొక్క సృష్టిలో యేసు ప్రభుల వారు ఏంటంట ఒక జన్మించినటువంటి వ్యక్తి, లేకుంటే ఉన్నటువంటి ఆ క్రియేషన్లో ఉన్నవాడని మాత్రమే వారు నమ్ముతారన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరొక విషయాన్ని చూస్తే యేసు ప్రభుల వారు చదవండి. Jesus made all other things for God. యేసు ప్రభుల వారు అన్ని చేశారు ఏ దానికోసం అంటే దేవుని కొరకు అని వారు చెప్తా ఉంటున్నారు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మరికొన్ని విషయాలు చూద్దాం. Jesus was the chief angel Michael. ఇంకొక విశ్వాసం ఏంటంటే వీరికి యెహోవా సాక్షులు అంటున్నటువంటి విషయము, యేసు ప్రభు ఒక చీఫ్ ఏంజల్, ఇంకా అలానే మనం చూస్తే ఒక మిఖాయేలు దూతగా వారు విశ్వసిస్తూ ఉన్నారు. ఒక దూతగా వచ్చాడు ఆయన ఈ భూమి మీదకి అన్నట్లు వారు విశ్వాసం కలిగి ఉంటున్నారు. మరొక విషయాన్ని మనం చూస్తే Jesus was raised a spirit creature, not bodily. ఇక్కడ మనం చూస్తే ఆయన లేపబడినటువంటి స్థితిని మనం చూస్తే ఆయన ఆత్మ మూలముగా ఆయన లేపబడ్డాడు, కానీ ఆయన శరీర రీతిగా లేపబడలేదు అని వీరు నమ్ముతూ ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. విభిన్న అభిప్రాయాలు చూడండి. ఖురాన్లో కూడా యేసు అంటే తెలుసు వాళ్ళకి, కానీ వారు నమ్మేటువంటి స్థితి ఏంటంటే యేసు అంటే ఒక డస్ట్ ద్వారా కలుగ చేయబడినటువంటి వాడు క్రియేషన్లో. అలానే వారు విశ్వసిస్తున్న విధానం ఏంటంటే ఆ ఉన్న విధానమును బట్టి ఆ సృష్టిలో అనేక మంది ప్రవక్తలు వచ్చారు, ఆ ప్రవక్తల్లో ఒకడు అని వారు విశ్వాసం ఉంచుతూ ఉన్నారు. ఇంకా మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ యొక్క యెహోవా విట్నెస్ వీరు కూడా మనం చూస్తే యెహోవా సాక్షులు చెప్తున్నటువంటి విషయము, యేసు ప్రభు ఎవరంటే ఆయన మైటీ గాడ్ అంటే గొప్పవాడు, కానీ సర్వశక్తిమంతుడు కాదు అనేది ఈ యొక్క యెహోవా సాక్షులు చెప్తున్నటువంటి విషయం. ఇంకా మనం కొన్ని విషయాలు మనం చూస్తే ఆ యొక్క ఉన్నటువంటి సృష్టిలో ఆయన మొదటి వాడని వారు నమ్ముతారు. ఆ యొక్క ఉన్నటువంటి క్రియేషన్లో ఉన్నటువంటి మొదటి వాడని వారు నమ్ముతారు. అలానే మనం చూస్తే యేసు ప్రభుల వారు ఏం చేసినా కూడా అది దేవుని కోసమే చేశాడు. మీరేందంటే యెహోవా విట్నెస్ అంటే యెహోవా సాక్షులు అంటే కేవలం తండ్రిని మాత్రమే వారు విశ్వసించేటువంటి వారు. క్రొత్త నిబంధనలో ఉన్న విషయాలు వారు చదివినా కూడా అవి బ్రెయిన్కి ఎక్కించుకోరు, వారు వాటిని టీచ్ చేయరు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యంలో స్పష్టంగా మనం చూస్తాం, స్పష్టంగా సృష్టిలో ఆదిలోనే మనం చూస్తాం త్రిత్వాన్ని, మన పోలిక చొప్పున అంటాడు. అక్కడ మన అంటే త్రిత్వాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రతి పుస్తకంలో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆదికాండం, నిర్గమాకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ప్రతి ఒక్క పుస్తకంలో కూడా ప్రభుల వారికి సాదృశ్యంగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవచనాలు ఉంటున్నాయి.
ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి మనం విశ్వాసం అనేటువంటిది ఏ రీతిగా ఉంచుతున్నాం? అందరూ అంటారు, అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీరు ఎక్కడైనా బస్సులో, ట్రైన్లో, లేకుంటే ఎక్కడైనా ప్రయాణంలో ఏ సందర్భంలో అయినా కూడా మేము కూడా క్రైస్తవులమే అంటే వెంటనే ఇంకా ఏమంటారు, మన భాషలో చెప్పాలంటే ఆనందించడానికి వీల్లేదు, ఎగిరి గంతులు వేయడానికి వీల్లేదు. వారు ఎలా ప్రభుని విశ్వసిస్తూ ఉన్నారు, వారి విశ్వాసం ఏంటి, వారు ఎలా క్రీస్తుని నమ్ముతున్నారన్న విషయం మనకు మొదట మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా క్రైస్తవులు ఏంటండి, ప్రైజ్ లాడండి అని చెప్పి ఇంకా వాళ్ళతో మనం ప్రయాణం చేయడం అది అంత మంచిది కాదు. వారితో ఎక్కువ కమ్యూనికేషన్ పెట్టుకోవడం అంత మంచిది కాదు. నేను అవుట్ సైడ్ ఉన్న పీపుల్ గురించి చెప్పట్లేదు, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వారి గురించి చెప్తున్నాను. జ్ఞాపకం ఉంచుకోవాలి, ఈ భూమి మీద రాంగ్ టీచింగ్స్ ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. ప్రభువులు వారిని కాకుండా సువార్త లాగానే చెప్తూ భిన్నమైనటువంటి సువార్త చెప్పేటువంటి వారు ఉన్నారు. అందుకే మనం చూస్తాం గలతీ పత్రికలో, మీరు ఇంత త్వరగా ఏకున్న సువార్త నుంచి భిన్నమైన సువార్త వైపు తిప్పబడగా నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది అంటాడు పౌలు గారు. ఎందుకు అన్నారు ఆయన అంటే, ఆయన రైట్ డాక్టరీని చెప్పారు, అయినప్పటికీ కూడా దానికన్నా ఎక్కువగా వారు ఆ యొక్క రాంగ్ డాక్టరీని టీచ్ చేశారేమో. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అదే కరెక్ట్ అన్నట్లుగా వారు అనుకుని ఉండవచ్చు. కాబట్టి మనం ఏం వింటా ఉన్నాం అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే నేను ఏది పడితే అది వినడానికి ఇష్టపడాను. ప్రస్తుత దినాల్లో మనం చూస్తే రేడియోలో వాక్యం వస్తుంది, టీవీల్లో వాక్యం వస్తూ ఉన్నాయి, ఫేస్బుక్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో ఆడియోనో వీడియోనో ఏదో ఒక రీతిగా దేవుని యొక్క వాక్యం ఇలా ఆన్లైన్లోనో ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి. కొరియన్స్ గురించి కూడా వచ్చి ఈ యొక్క ఉన్న ప్రాంతాల్లో, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో, ఈ భారతదేశంలో వారు పాతుకుపోయారు రాంగ్ టీచింగ్లోకి చెప్పేటువంటి కొంతమంది, అనేక మంది. ఉచిత క్లాసులని ఒకటి, ఇంకొకటి ఏమో వారికి ఉన్న పరిస్థితిని బట్టి సర్టిఫికెట్ ఇస్తామని ఇంకొకటి ఫారినర్స్తో తిరుగుతున్నామని ఇంకొకటి, రకరకాలైనటువంటి విషయాలు, రాంగ్ టీచింగ్స్ అన్నీ కూడా వెళ్ళిపోయాయి. అర్థం చేసుకోవాలి, ఒక ఒరిజినల్ ఉన్నప్పుడు డూప్లికేట్ ఖచ్చితంగా ఉంటుంది. అంతెందుకండి, గతంలో మనం చూస్తే బ్లాక్ మనీ అని రకరకాలైనటువంటి విధానములు బట్టి ఈ యొక్క 1000 రూపాయల నోటుని మార్పు చేయలేదా? ఉన్నాయా ఎవరి దగ్గరైనా 1000 రూపాయల నోట్లు? ఇప్పుడు మాట్లాడండి, ఉన్నాయా? మాట్లాడండి, ఉన్నాయా ఎవరి దగ్గర? లేవు. ప్రస్తుత దినాల్లో మనం చూస్తే ఇప్పుడు 500 నోట్స్ ఉంటున్నాయి మన దగ్గర. 2000 నోటు కూడా ముద్రణ వచ్చింది, కానీ ఎవరి దగ్గర కూడా కనిపించట్లేదు. నేను చూడక చాలా మేబీ నెలలు అయింది, మేబీ సంవత్సరం అంతా కూడా నేను 2000 నోట్ను చూడలా. ఈ 500 నోట్ను కూడా మనం చూస్తే ప్రింట్ అయింది, కానీ అందులోనూ అలానే ఉండేటువంటి నాట్ ఓన్లీ 100 రూపీస్ కావచ్చు, ఇవన్నీ కూడా దొంగ నోట్లు కూడా ప్రింటింగ్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని చిహ్నాలు అనేవి మనం గమనించాలని న్యూస్లో చెప్తూ ఉంటారు, పేపర్లు వేస్తూ ఉంటారు. మంచి నోటికి లేకుంటే దొంగ నోటికి మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని గుర్తులు అని వారు చెప్తూ ఉంటారు. ఇలా సిగ్నేచర్ ఉంటుంది, ఇలా బొమ్మ ఉంటుంది, ఇలా లైన్ ఉంటుంది, కొన్ని ఎగ్జాంపుల్స్గా చెప్తూ ఉంటారు. అంతెందుకు, మీరు ఇప్పుడు చెప్పులు కొనుక్కుంటారు, మీరు ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా మీరు ఆలకిస్తే, మీరు అర్థం చేసుకుని అబ్జర్వ్ చేస్తే, బిస్లరీ వాటర్స్ ఉంటాయి, వాటర్ బాటిల్స్, కలర్ అదే ఉంటుంది, మూత అలానే ఉంటుంది, పేరు కూడా అలానే ఉంటుంది, కానీ ఒకే ఒక అక్షరం అనేటువంటిది మార్పు ఉంటుంది. ఒకే ఒక పదం, ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి ఒకే ఒక అక్షరం మిస్ అయి ఉంటుంది. దాన్ని మనం చదవం. బాటిల్ని అబ్జర్వ్ చేస్తాం, ఇది బిస్లరీ వాటరే. క్యాప్ని అలానే ఆ బ్రాండ్ని అబ్జర్వ్ చేస్తాం, ఇది బిస్లరీ వాటరే. కానీ అందులో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ అనేటువంటిది మనం సాధారణంగా అబ్జర్వ్ చేయం. అంటే 99% ఆఫ్ అవుటర్ వ్యూని మనం అర్థం చేసుకుంటాం, కానీ ఆ మిస్టేక్లో ఉన్నటువంటి ఆ ఒక్క వర్డ్ని, ఆ ఒక్క పదాన్ని చూడడానికి మనం అంత ఫోకస్ చేయం. ఈరోజు క్రైస్తవ్యం కూడా అలానే రాంగ్ టీచింగ్కి అలవాటు పడుతుంది. మంచిగా బోధిస్తూ ఉన్నారు, భలే చెబుతున్నారు, మంచిదే, ప్రారంభంలో అలానే ఉంటుంది, చివరికి వారు దాన్ని ఫీడింగ్ చేసి
అలవాటుగా మార్చి మిమ్మల్ని బానిసలుగా మార్చేస్తారు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే ఏది సత్యమో మనం వాటిని గ్రహించాలి, ఏది మాన్యమైనదో మనం గ్రహించాలి, ఏది అవసరమైనదో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. వివిధ కోణాల్లో మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఒక వ్యక్తి అర్థం చేసుకోవడానికి మీకు చెప్తా ఉన్నాను. అర్థం చేసుకోవడానికి కోడి పందాలు జరుగుతాయి కదా, కోడి పందాలు. అలాంటి టైంలో శత్రువుకు ఉన్నటువంటి ఆ కోడి మన కోడి మీద దాడి చేసినప్పుడు మన కోడి ఓర్చుకోవాలి అన్నట్లుగా ఒక గుండు పిన్ను తీసుకున్నాడంటండి. ఒక గుండు పిన్ను తీసుకున్నాడు. తన బాడీకి ప్రతిరోజు కూడా ఆ గుండు పిన్నుతో టాప్ టు బాటం ఆ పందాల కోడి వేరే ఉంటాయి. ఒక్కొక్క కోడి కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు కూడా వెళ్ళే కోళ్ళు ఉంటాయి. అయితే ఆ యొక్క విధానం బట్టి ఆ గుండు పిన్ను తీసుకొని శరీరానికి అంతా కూడా గుచ్చుతా ఉన్నాడు. ఎందుకు? శత్రువు ఉన్న ఆ కోడి ఒకవేళ దాని మీద దాడి చేసినప్పుడు ఆ పెయిన్ అనేటువంటిది తనకు అర్థం అవ్వకోకుండా ఓర్చుకోవాలి అన్నట్లుగా గుండు పిన్ను తీసుకొని ఆ వ్యక్తి ప్రతిరోజు కూడా శరీరాన్ని ఏం చేస్తూ ఉన్నాడంటే దాన్ని గుచ్చుతూ ఉన్నాడు. కొంచెం కొంచెంగా ఒక దినం రానే వచ్చింది. పందెంకు రెడీ అయిపోయింది. కత్తి కట్టారు. ఎదుటి ఆపోజిట్ ఉన్నటువంటి కోడి కూడా వచ్చింది. అలా ఉన్న ఆ పందానికి విడవగానే ఎదురుగా ఆపోజిట్ ఉన్నటువంటి కోడి దీని మీద దాడి చేస్తూ ఉంది. అలా దాడి చేస్తున్నటువంటి సమయంలో ఈ కోడి ప్రతిరోజు కూడా అలవాటుగా మార్చబడింది కదా. ప్రతిరోజు కూడా ఈ వ్యక్తి దాన్ని గుచ్చుతూ ఉన్నాడు. దాన్ని గుచ్చుతూ ఉన్న విధానం బట్టి ఆ శరీరం అంతా కూడా తన బాడీ అంతా కూడా అలా అలవాటు పడిన ఆ స్థితిని బట్టి అదేంటంటే తనకి ఎంతగా ఆపోజిట్ ఉన్నటువంటి కోడి దాని మీద దాడి చేస్తున్నా కూడా తనకి కోపం రాలేదు, స్పర్శ రాలేదు. దీన్ని రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఆ కోడి ఒక్కసారిగా వచ్చి దాడి చేసి ఆ యొక్క ఉన్నటువంటి కత్తితో దాని యొక్క మెడను కట్ చేసింది, దానికి గుచ్చినప్పుడు అది అక్కడే చనిపోయింది. దాన్ని రెండు విధాలుగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకటేంటంటే రాంగ్ ఈ యొక్క డాక్ట్రిన్ అనేటువంటిది, తప్పుడు సిద్ధాంతం అనేటువంటిది నీ హృదయంలో అప్పుడప్పుడు కొంచెంగా పడుతున్నా అది లాస్ట్కు పాతుకుపోయి చివరికి ఆ రాంగ్ డాక్టర్ అనేటువంటిది మరణానికి గురి చేస్తుంది, నిత్య నరకాగ్నికి గురి చేస్తుంది. అదేంటన్నా, వాక్యం వినడం కూడా తప్ప, సరైన వాక్యం వినకపోవడం కూడా తప్పే. నేను ప్రస్తుత దినాల్లో రకరకాలైనటువంటి విధానాల్లో కొన్ని సంఘాలు చూస్తే చాలా బాధాకరమైన విషయం. ఏ వాక్యం దేనికి అటాచ్ చేయాలో, ఏ వాక్యం దేనికి వివరించాలో అర్థం కాని పరిస్థితి. ఏదానికో ఒకే మెసేజ్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం అంతా కూడా తిరిగేసి వస్తారు. కానీ ఏది కూడా వాక్యానుసారమైనటువంటి విషయాలు కనిపించట్లేదు. చాలా బాధ అనిపిస్తుంది. విశ్వాసులు ఏమైపోతారు ఉన్న విధానం బట్టి. సరైన రీతిగా ఫీడింగ్ ఇవ్వకపోతే విశ్వాసుల పరిస్థితి ఏంటి? ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, మార్కెట్లోకి వెళ్ళి మీరు ఏదైనా కూడా ఒక నెయ్యి అడగండి, ప్యూర్గా దొరికేటువంటిది కొన్ని ప్లేసెస్లోనే ఉంటాయి. నెయ్యి అన్ని చోట్ల దొరుకుతుంది. అర్థం చేసుకోవడానికి మీకు చెప్తున్నా ఒక ఎగ్జాంపుల్గా. ప్యూర్గా దొరికేది, ప్యూరిటీగా ఉండేటువంటిది బహుశా అరుదు ఉంటుంది, ఎక్కడో ఒక చోట ఉంటుంది. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు చూడండి, మార్కెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు వేసుకునేటువంటి చెప్పులు మొదలుకొని, మీరు వేసుకునే బట్టలు మొదలుకొని ఏవైనా కూడా కావచ్చు, బ్రాండ్స్ అన్నీ ఒకేలాగే ఉంటాయి. కాపీ కొట్టింటారు ఒకేలాగా, కానీ అది బ్రాండ్ కాదు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. పేరు మాత్రమే ఉంటుంది, లోపల పదార్థం వేరే. కాబట్టి ఆత్మీయ కోణంలో మనము అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్తే పైకి కనిపించే ప్రతి వారు కూడా విశ్వాసులు కాదు.
పైకి కనిపించే స్థితిని బట్టి మోసపోవద్దు. అందులో దేని యందు విశ్వాసం ఉంచుతా ఉన్నారు, మన విశ్వాసం ఎలా ఉంటున్నది, ఆ విశ్వాసంలో మనం క్రీస్తుని బట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా ఉంటున్నారా లేదా అన్న విషయము మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి చాలా జ్ఞానంగా మనం ప్రవర్తించాలి. దేవుని యొక్క జ్ఞానం అనేటువంటిది మనం పెంపొందించుకోవాలి. గతంలో మీకు ఒక వర్తమానం చెప్పాను. అన్ని విషయములలో ఎదగాలి. మనం ఎలా ఎదుగుతున్నాం? మనం ఏది పడితే అది విని దాంట్లో ఎదుగుతూ ఉన్నాం. అవునా? సత్యంలో ఎదుగుతున్నామా? రక్షణలో ఎదుగుతున్నామా? జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తుని గురించినటువంటి జ్ఞానంలో మనం ఎదుగుతున్నామా? పరిశుద్ధతలో ఎదుగుతున్నామా? ఇటువంటి విషయాల్లో మనము ఎలా ఉంటున్నామన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వర్తమాన రూపంలో కూడా కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి నేను అలా మీకు ముందుకు తీసుకెళ్తా ఉన్నాను. జ్ఞాపకం చేసుకుందాం. ఈకున్నటువంటి ఈ యొక్క విధానం బట్టి కొన్ని విషయాల్లో మనం చూస్తే ఒక బుక్లో ఉన్నటువంటి యొక్క విషయాన్ని మనం చూస్తే చదువుదాం ఈ యొక్క మాటల్ని. ఎవరైనా ఒకరు స్పష్టంగా చదవగలిగిన వారు. నా మాటలు వినిపిస్తున్నాయండి? చదవండి. Jesus, according to Don Brown, Jesus no more than a man. Jesus married to Mary Magdalene and was an apostle. Jesus had a daughter. ఒక బుక్లో ఇలా రాశారు. ఈ యొక్క విభిన్న అభిప్రాయాలను బట్టి క్రీస్తు ప్రభుల వారి గురించినటువంటి విషయాలు ఇప్పుడు వరకు మనము కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం. ప్రభుల వారి గురించి యేసు ఒక మనిషి కంటే ఎక్కువ కాదన్న విషయాన్ని వీరు చెప్తా ఉన్నారు. యేసు ఒక మనిషి కంటే ఎక్కువేం కాదు, ఆయన కూడా మనకులానే మానవుడు అని బోధించేటువంటి వారు ఉన్నారు. దయచేసి మ్యూట్ చేయండి. విజయ్ కుమార్ అక్క. ఓకే, నేనే చేశాను. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు, నేను అప్పుడే ఇంటర్మీడియట్ అనుకుంటా, అలా చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఒక ప్రొఫెసర్ని తీసుకొని వచ్చాడు మేమున్న ఆ ప్రాంతానికి. నాకు అప్పుడే దేవుని యొక్క వాక్యం అంత తెలియదు. అప్పుడప్పుడే నేను మందిరానికి వెళ్ళడం, కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉండడం. ఆ వ్యక్తి ఏం చేశాడంటే క్రొత్త నిబంధనలు తీసుకొని వచ్చాడు. క్రొత్త నిబంధన అంతా కూడా రెడ్ పెన్తో అండర్లైన్ ఉంది. నాకు బాగా గుర్తుంది. దాదాపుగా 10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాన్ని మీకు చెప్తా ఉన్నా. నేను ఒక్కనే కూర్చున్నా, నా ఫ్రెండ్ కూడా కూర్చున్నాడు. అయితే ఎదురుగా ఇద్దరు వచ్చారు. వారు కడప ప్రాంతం నుంచి మేమున్న స్థలానికి. వారు టీచ్ చేస్తూ ఆయన చెప్పిన విషయం ఏంటంటే, నేను ఒక అరగంట సేపు దేవుని యొక్క వాక్యాన్ని చెప్తాను అన్నాడు. వాక్యం చెప్తే మంచిదే కదా అని కూర్చున్న తర్వాత తను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, అందులో ఉన్నటువంటి యొక్క విధానమును బట్టి ఆది కాండంలో మన పోలిక చొప్పున మన స్వరూపమందు ఉంది కదా, ఆ క్వశ్చన్ వేసాడు. ఆ క్వశ్చన్కి వేసిన తర్వాత నేను చెప్పాను, మన పోలిక చొప్పున మన స్వరూపమందు అంటే ఏంటి అని అడిగాడు. ఆయన వేస్తున్నటువంటి ప్రశ్నలకి ఆ రోజు నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే అప్పుడప్పుడే నాకు వాక్యం తెలీదు. నాకు వాళ్ళ ఉన్న విధానం బట్టి మంచిగా ఇక ఉన్నటువంటి నైతిక విలువలు, క్రైస్తవ్యంలో ఉన్న నైతిక విలువలు కూడా తెలియదు నాకు. అలాంటి పరిస్థితి. నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, మన అంటే ఇప్పుడైతే మీరు చెప్తారేమో విన్న ఈ యొక్క విషయాలను బట్టో, లేకుంటే ఆయా సందర్భాల్లో విన్న విషయాలను బట్టో. నాకైతే కొత్త కదా, అప్పుడు నాకు తెలియదు. మన అంటే సింగులరా ప్లూరలా అని అడిగాడు. మీరు చెప్పండి, మన అంటే సింగులా లేకుంటే సింగులరా ప్లూరలా? ఏకవచనమా బహువచనమా? బహువచనం. చెప్పండి. బహువచనం. బహువచనం కదా. మన అంటే బహువచనం కదా. అక్కడ అంటున్నాడు మరి దేవుడు ఒక్కడే అని ఉంది కదా, ఇక్కడ మన అంటే ఇక్కడ బహువచనం రాయబడింది కదా అని అక్కడ ప్రారంభించి ప్రకటన గ్రంథంలోనికి తీసుకెళ్ళాడు. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీని గురించి మాట్లాడాడు.
తర్వాత వధువు సంఘం గురించి మాట్లాడాడు, గొర్రెపిల్ల మహోత్సవం అన్నాడు, వివాహం అన్నాడు. అవన్నీ కూడా వివరించుకుంటూ, నేను అన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ ఫైనల్గా తను చెప్పిన విషయాలు ఏంటంటే, అక్కడ మన అని ఉంది కదా, యేసు ప్రభుకు వివాహమైంది. యేసు ప్రభుకు వివాహమైన తర్వాత ఆయన భార్య పరలోకమందు ఉంది. అర్థం చేసుకుందాం, ఆయన టీచ్ చేసిన విషయాలు చూడండి ఎలా ఉన్నాయో. ఆయన భార్య పరలోకంలో ఉంది, అలానే ఆయనకి పిల్లలు కూడా ఉన్నారు. ఇలా టీచ్ చేస్తూ ఆ ఉన్న వచనాన్ని వక్రీభవించి మన అనేటువంటి దాన్ని ఆయన ఎలా తీసుకున్నాడో ఆలోచన చేస్తూ ఆ యొక్క చివరిలోనికి ఆయన ఎలా కలిపాడంటే, మనం కూడా ఆయన పిల్లలమే అన్నట్లుగా ఆయన కొన్ని విషయాలు కలుపుతూ ఇంకా కొన్ని విషయాలు రాంగ్ ఫీడింగ్ అనేటువంటిది ఇచ్చాడు. అది తప్పు అన్న విషయం కొంచెం కొంచెంగా నాకు అర్థమవుతుంది, కానీ నాకు వాక్యం పెద్దగా తెలియదు, చెప్పడానికి వీల్లేదు. నేను జస్ట్ ఒక ఎగ్జాంపులే చెప్పాను మీతో, ఒక ఎగ్జాంపులే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక సబ్జెక్ట్ని మనం కంప్లీట్గా మనం నేర్చుకున్నప్పుడు ఏది సరైనదో ఏది సరైనది కాదో మనం అర్థం చేసుకుంటాం. ఈరోజు నేను క్రిస్మస్ అని చెప్పి 4 మాటలు చెప్పి అయిపోవచ్చు, కానీ ఇటువంటి వారందరూ కూడా మీ కళ్ళ ఎదురుగా తిరుగుతూ ఉంటారు. మన గూగుల్ మీట్లో జాయిన్ అవుతున్నటువంటి వారిలో ఒక సిస్టర్కి ఒక సమూహము పరిచయమైంది. ఆన్లైన్లోనే సమూహం పరిచయమై వ్యక్తిగత సువార్త వాట్సాప్ కాల్ ద్వారా, నార్మల్ కాల్ కాదు, వాట్సాప్ కాల్ ద్వారా వ్యక్తిగత సువార్త. ఏంటో ఆ సువార్త తెలుసా? వారి యొక్క బ్రాండ్ ఏంటో తెలుసా? మార్మోన్స్. మీకు అందరూ బహుశా ఆ పేరు విని ఉండవచ్చు, మార్మోన్స్. వాళ్ళు ఏం చెప్తారంటే, అంత వాక్యంలాగానే చెప్పి చివరికి వారికి ఉన్నటువంటి ఆ ఫౌండర్ని తీసుకొని వచ్చి వారు చెప్తున్న విషయాలు ఏంటంటే, ఆయనే దేవుడు. ఇంకేం చెప్తారు తెలుసా? మనం కూడా దేవుళ్ళమే, యేసు కూడా ఆయనలో ఒకడు అని బోధించేటువంటి వారు ఈ భూమి మీద చాలామంది ఉన్నారని. అందుకే మీకు చెప్తున్నటువంటి విషయాలను అర్థం చేసుకోనండి. మీ సరౌండింగ్లో జరుగుతున్నటువంటి విషయాలు మీరు గమనిస్తూ మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత మీదే. ఆత్మీయ జీవితాన్ని సరైన రీతిగా నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత మీదే. నా లైఫ్లో నేను చూసిన విషయాలు మీకు ఎగ్జాంపుల్గా ఒక 2-3 విషయాలు మీకు చెప్తూ వచ్చాను. కానీ ఇలాంటివి భూమి మీద ఎన్నో ఉంటున్నాయి. నాకు తెలిసిన కొన్ని విషయాలే, కానీ ఈ భూమి మీద జరిగేటువంటివి అనేక విషయాలు. కాబట్టి సత్యము స్వతంత్రులుగా చేస్తుంది అన్నట్లుగా ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ బుక్లో తను రాసినటువంటి యొక్క డాన్ బ్రౌన్ అనేటువంటి యొక్క వ్యక్తి రాసినటువంటి విషయం ఏంటంటే, యేసు వివాహం చేసుకున్నాడు, ఆమె పేరు కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. అలానే యేసుకు ఒక కుమార్తె ఉంది అనే విషయాన్ని కూడా తను మాట్లాడుతూ ఉన్నాడు. ఆ బుక్లో రాసుకున్నటువంటి విషయాలు, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. విభిన్న అభిప్రాయాల్ని మనం చూస్తూ మనము ముందుకు వెళ్తూ వస్తున్నాం. కొన్ని ఎథిక్స్లో కూడా మనం చూస్తే ఇకున్నటువంటి విధానమును బట్టి ఇంకా కొన్ని విషయాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారిని, ఇంకా ఆయనకున్నటువంటి ఒసిరిస్ అనేటువంటి యొక్క ఈజిప్టియన్ గాడ్ అన్నమాట, తను కూడా కొన్ని విషయాలు తను మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి విధానమును బట్టి మనం చూస్తే వారు కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. బహుశా ఇవన్నీ కూడా మనకు అవసరం లేకపోవచ్చు, కానీ మనకు తెలుసుకోవాలి ఈ యొక్క విషయాలని. నేనే దేవుడు అని చెప్పుకునేటువంటి విధానమును బట్టి ఈ యొక్క విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. రకరకాలైనటువంటి విధానమును బట్టి ద క్రైస్ట్ ఆఫ్ ఓల్డ్ ఈజిప్ట్ అని కూడా తనకి పేరు ఇచ్చారు. ఉన్నటువంటి యొక్క విధానం బట్టి కొన్ని విషయాలు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఈ మాటను జస్ట్ కొన్ని విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. నెక్స్ట్ మనకు అనుకూలం ఉన్నప్పుడు, బహుశా ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కాబట్టి సేవకులు బిజీగా ఉంటారు కదా, ఆ ఉన్న విధానం బట్టి నాకు అనుకూలత ఉన్నప్పుడు నేను ఉదయకాల సమయంలో ఈ సబ్జెక్ట్ని టీచ్ చేస్తాను. ఈ వారంలో ఎప్పుడైనా నాకు అనుకూలత ఉన్నప్పుడు, అందరూ కూడా క్రమంగా సేవకులు వచ్చినప్పుడు మళ్ళీ నేను సండే ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేస్తాను. విభిన్న అభిప్రాయాలు మనం చూస్తూ వచ్చాం కదా. అయితే బైబిల్ ఏం చెప్తా ఉంది? వాట్ డస్ బైబిల్ సే? డిడ్ జీసస్ సే ఎనీథింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్? యేసు ప్రభులు వారు ఏమైనా తన గురించి తాను చెప్పుకున్నాడా? ఈ విషయాన్ని మనం కొన్ని కోణాల్లో మనం చూస్తే బైబిల్ ఏం తెలియచేస్తూ ఉంది?
విభిన్న అభిప్రాయాలు మనం చూస్తూ వచ్చాం. ఖురాన్ ఏం చెప్తుందో, ఇంకా యెహోవా సాక్షులు ఏం చెప్తున్నారో, ఇంకా కొన్ని పుస్తకాల్లో కొంతమంది మనుషుల యొక్క అభిప్రాయాలు ఏంటో మనం చూస్తూ వచ్చాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? బిబ్లికల్ వ్యూలో మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి. బైబిల్ ఏం తెలియచేస్తా ఉంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కొన్ని విషయాలు చూసి నేను ముందుకెళ్తే, యేసు ప్రభుల వారు అడిగినటువంటి ప్రశ్నకి మనం చూస్తే, యేసు క్రీస్తు కాలంలోని ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయాలు, బైబిల్ చెప్తున్నటువంటి విషయాలు, అక్కడ మనం క్వశ్చన్ చూసాం. కానీ ఇక్కడ వీరు ఇస్తున్నటువంటి ఆన్సర్ ఏంటంటే, శిష్యులు ఇస్తున్నటువంటి ఆన్సరు బాప్టిజం ఇచ్చు యోహానని, ఏలియా అని, ఇర్మియా అని, ప్రవక్తలలో ఒకడు అని వారు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తాం. మీరందరూ కూడా కొన్ని అభిప్రాయాలు చెప్పారు, అవన్నీ కూడా కరెక్టే. అయితే వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అప్పుడున్నటువంటి ప్రజలు ఆ సందర్భంలో ప్రభువులు వారు జీవించినటువంటి విధానమును బట్టి, ఆయన చేసిన అద్భుత కార్యములను బట్టి, ఆయన జీవితాన్ని వారు అబ్జర్వ్ చేసి, బహుశా ఆయన బాప్టిజం ఇచ్చు యోహానని, ఏలియా అని, ఇర్మియా అని, ప్రవక్తల్లో ఒకడని వారు అభిప్రాయం ఇచ్చారు. బిబ్లికల్గా మనం బిబ్లికల్ వ్యూలో మనం చూస్తే ఇక్కడున్నటువంటి విధానం బట్టి ఇప్పటి వరకు కూడా మనం చూస్తూ వచ్చాం. ఇప్పటి వరకు కూడా ముస్లింలు అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ప్రస్తుత కాలంలోని కొన్ని అభిప్రాయాలు, విభిన్న అభిప్రాయాలు మనం చూస్తూ వచ్చాం. బైబిల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు కూడా మనం చూస్తే వారు 4 విషయాలు చెప్పారు. మనం ఇక్కడ ప్రస్తుత కాలంలో ఉన్న ఒక 4 విషయాలను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఏంటంటే, ముస్లింలు చెప్తా ఉన్నారు ఆయన ప్రవక్త అని. యెహోవా సాక్షులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆయన మొదట సృష్టింపబడినటువంటి వ్యక్తి. జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు కాదు, మొదట సృష్టింపబడినటువంటి వ్యక్తి అని వీరు నమ్ముతా ఉన్నారు యెహోవా సాక్షులు. డాన్ బ్రౌన్ అనేటువంటి వ్యక్తి, ఆయన కూడా తెలియచేస్తున్న విషయం ఏంటంటే, యేసు అంటే ఆయన ఒక వ్యక్తి, నాట్ గాడ్, దేవుడు కాదు, ఆయన ఒక వ్యక్తి. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, తను చెప్తున్నటువంటి విషయం. కొంతమంది నాస్తికులు చెప్తున్నటువంటి యొక్క విషయం ఏంటంటే, ఆయన కూడా ఒక వ్యక్తి అన్నట్లుగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ వచ్చాం. కొన్ని విభిన్న అభిప్రాయాలని మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. కానీ బైబిల్ మనకి ఏం చెప్తా ఉంది? బైబిల్ ప్రకారం పాత నిబంధన మరియు కొత్త నిబంధనలో ఉన్న అభిప్రాయాలు ఏంటి? బిబ్లికల్ వ్యూ అనేటువంటిది ఏంటి? వాక్యంలో ప్రభులు వారు ఏం చెప్తా ఉన్నారు? పాత నిబంధనలో ఏం చెప్పారు, క్రొత్త నిబంధనలో ఏం చెప్పారు? ఇవన్నీ కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. కాబట్టి మనము క్రీస్తు ప్రభుల వారిని అర్థం చేసుకోవాలంటే మనం టైం లైన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పితరుల కాలం నుంచి ఉన్నటువంటి దేవుని మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క ధర్మశాస్త్ర కాలంలో ప్రభు యొక్క జీవితాన్ని, అలానే దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రజెంట్ మనం సంఘ కాలంలో ఉంటున్నాం, క్రొత్త నిబంధనలో మనం ఉంటున్నాం. మనము ఏ రీతిగా మనం ప్రభు కొరకు ఉంటున్నాం అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ప్రభుని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం అన్న విషయాన్ని కూడా అర్థం చేసుకుంటూ నెక్స్ట్ క్లాస్లో కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్తే, పాత నిబంధన అలానే కొత్త నిబంధనలో క్రీస్తు ఎవరని చెప్పుకుంటున్నారు, క్రీస్తు ఎవరని చెప్తున్నారు అన్న విషయాన్ని మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. ఇప్పుడు ప్రారంభిస్తే మనకి సమయం సరిపోదు, కానీ నేను ఇక్కడితో ముగిస్తాను. దీన్ని కంటిన్యూగా ఈ యొక్క వారంలో నేను కొనసాగిస్తాను. ఈ వారంలో కొనసాగిస్తాను. పాత నిబంధన అభిప్రాయాలు ఏంటి, కొత్త నిబంధనలో అభిప్రాయాలు ఏంటి, ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మరణముకి అప్పగింపేంత వరకు కూడా జరిగినటువంటి కాలాన్ని మనం అర్థం చేసుకోవాలి. అవన్నీ ఇప్పుడు వివరించడానికి సమయం లేదు, కానీ మీరు అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మరణము వరకు ఉన్న కాలం అంతా కూడా ధర్మశాస్త్ర కాలముగా మనం చూస్తాం. ఆయన ఎప్పుడైతే శిలువ ఎక్కాడో, ఆయన శిలువలో మరణించాడో, అప్పుడు నుంచి మనకు కృపాకాలం అనేటువంటిది మనం చూస్తాం. చాలామంది చెప్తారు క్రీస్తు ప్రభువు వారు పుట్టినప్పటి నుంచే కృపాకాలం ప్రారంభింపబడింది అని. కానీ దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలన్న విషయాన్ని బైబిల్ టర్మినాలజీలో, బైబిల్ వ్యూలో మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు మరణించిన తర్వాత ధర్మశాస్త్రం అనేటువంటిది నెరవేర్చబడింది. అందుకే ప్రభుల వారు అంటారు, నేను దాన్ని కొట్టివేయడానికి రాలేదు, కానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చాను. కాబట్టి వాక్యంలో ఉన్నటువంటి సత్యాల్ని మనం సరైన రీతిగా మనము అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. విభిన్న అభిప్రాయాలు మనము ఈ యొక్క ఉన్న పాత నిబంధన నుంచి కొత్త నిబంధన నుంచి నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. కాబట్టి
ఈ వారం అంతట్లో బహుశా మీరున్న ప్రాంతాల్లో కావచ్చు, మీరున్నటువంటి కుటుంబాల్లో కావచ్చు, సంఘాల్లో కావచ్చు, క్రీస్తు ఆశిస్తున్నట్లుగా మన జీవితాల్లో క్రిస్మస్ అంటే ఏంటో మనము ఒక సరైనటువంటి అవగాహన కలిగి నిజముగా క్రీస్తు ప్రభుల వారు మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నిజముగా ఆయన ఈ భూమి మీదకి రాకపోతే మనకు రక్షణ లేదు, ఇలాంటి విషయాల్ని మనం అర్థం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని మనం సరైన రీతిగా కొనసాగిస్తూ మనం ముందుకెళ్దాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడినటువంటి ఆయా సందర్భాలని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ మనమందరం కూడా ప్రార్థనలోకి వెళ్దాం. ఒకసారి మనల్ని మనం ఆలోచన చేద్దాం. బహుశా ఒకవేళ ఇప్పటి వరకు కూడా విన్న విషయాలను బట్టి నీ ప్రభువుని ఏమనుకుంటున్నావు, ప్రజలందరూ ఏమనుకుంటారనేది పక్కన పెట్టండి. మనకు దేవుని పట్ల ఉన్న అభిప్రాయం ఏంటి, క్రీస్తు ప్రభుల వారి పట్ల ఉన్న అభిప్రాయం ఏంటి, వారి వలె మనం కూడా ఆలోచిస్తున్నట్లయితే నిజముగా ఇన్ని రోజులు కూడా ఒక క్రైస్తవులుగా జీవించినటువంటి ఆ జీవితానికి అర్థం లేదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అసలు క్రిస్మస్ అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తును ఆరాధించడం, కానీ ఈరోజు నేటి దినాల్లో కుటుంబాల్లో అలానే వ్యక్తిగతంగా సంఘాల్లో క్రీస్తుకు స్థానం ఉంటున్నదా, క్రీస్తు ఆరాధన అనేటువంటి జరుగుతుంటున్నదా, ఇక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయాన్ని అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెంచండి. ఒక 2 నిమిషాలు, మీకు ఎన్ని పనులున్నా ఒక 2 నిమిషాలు మనసు పెట్టి చెప్తున్నటువంటి విషయాలను ఆలోచన చేస్తూ ఒకసారి మనం కళ్ళు మూసుకొని ఆలోచన చేద్దాం. నేటి దినాల్లో క్రైస్తవులు పండుగ అంటే ఏదో ఒక హంగామా అన్నట్లుగా ఆర్భాటం చేస్తూ ఉన్నారు, కానీ నిజముగా క్రీస్తుకు స్థానం అనేటువంటిది ఇవ్వట్లేదు. మనం ఆలోచన చేద్దాం. మన జీవితాల్లో, మన సరౌండింగ్లో మనం క్రీస్తుని ఎలా అర్థం చేసుకుంటున్నాం, మన కుటుంబ సభ్యులు ఎలా అర్థం చేసుకుంటున్నారు, మన వ్యక్తిగతంగా మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం, మన సంఘంలో ఉన్నటువంటి ఆ సంఘ క్రమంలో క్రీస్తుని ఎలా అర్థం చేసుకుంటున్నారు. విభిన్న అభిప్రాయాల్లో చూస్తూ వచ్చినటువంటి మనం ఒక కమిట్మెంట్తో, ప్రభువా నిజముగా ఈ యొక్క ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇన్ని రకాలుగా అనుకుంటున్నారా, అయితే సత్యం తెలియచేసినందుకు మీకు వందనాలు, సత్యంలో ఉండడానికి మీరు చేసినటువంటి ఈ యొక్క కార్యంకై మీకు వందనాలు అంటూ ప్రభు సన్నిధిలో మీ మట్టుకు మీరు ఎక్కడున్నా కూడా ప్రార్థనలో పూర్వకముగా ప్రభు కృతజ్ఞతలు చెల్లించండి. ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో, నశించిపోతున్న మనందరి కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం చూస్తే క్రిస్మస్ అంటే ఇంటిపైన ఏమో స్టార్ ఉంటున్నది, ఇంట్లో ఏమో బార్ ఉంటున్నది. ఇది క్రైస్తవ్యంలోనే జరుగుతుంటున్నది. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కానీ అటువంటి దేవుడు కోరుకోవట్లేదు. ఆలోచన చేద్దాం. క్రిస్మస్ అంటే ఏదో కొత్త బట్టలు వేసుకోవడం కాదు. క్రిస్మస్ అంటే ఏదో అవి ఉన్న విధానమును బట్టి రంగులు వేసుకోవడం కాదు. ఇంటికి ఆలోచన చేయాలి. మన హృదయంలో ప్రభువుల వారిని ఎలా విశ్వసిస్తున్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నిజముగా మన యొక్క క్రిస్మస్ జరుపుకుంటున్నటువంటి నేటి దినాల్లో మన ఆత్మీయ జీవితాల్ని సరైన రీతిగా ప్రభు కొరకు నడిపించుకుంటున్నామా? స్టార్ కట్టుకోవడానికి ఇచ్చేటువంటి సమయం కూడా దేవునికి ఇవ్వట్లేరు కదా. ఆలోచన చేద్దాం. డ్యాన్స్ ప్రాక్టీస్కి చేసేటువంటి ఆ యొక్క సమయం కూడా దేవునికి ఇవ్వట్లేరే. ఆలోచన చేద్దాం. రాజకీయ నాయకులను పిలిపించి వాళ్ళ గురించి ముచ్చటించడానికి గంటల తరబడి వారి గురించి చెప్పడానికి ఇచ్చే సమయము క్రీస్తు కోసము వాక్యానికి ఇస్తూ ఉంటున్నారా? ఆలోచన చేద్దాం. విభిన్న కోణాల్లో మనం ఆలోచన చేద్దాం. నిజంగా ప్రభు ఆశిస్తున్నట్లుగా ఉంటున్నదా? అన్నిటికీ చోటు ఉంటున్నది, కానీ క్రీస్తుకు చోటు లేదు. వ్యక్తిగతంగా మనం ఆలోచన చేద్దాం. కుటుంబ పరంగా మనం ఆలోచన చేద్దాం. సంఘపరంగా మనం ఆలోచన చేద్దాం. ప్రభువుకి ఇవ్వవలసినటువంటి స్థానం, ప్రభువుకు రావలసినటువంటి మహిమ ఎక్కడైనా కూడా దొంగలింపబడుతున్నట్లయితే వాటి గురించి మనం ఆలోచన చేసి వాటి గురించి ప్రార్థించేటువంటి బాధ్యతను దేవుడు మనకందరికీ కూడా ఇచ్చి ఉంటున్నాడు. నిజమైనటువంటి క్రిస్మస్ అంటే ఏంటో, క్రీస్తుని గురించి సరైన రీతిగా అర్థం చేసుకొని ప్రభువుని సేవించడం, ప్రభువుని ఆరాధించడం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. మరి ఈ సమయంలో చెప్పబడినటువంటి దేవుని యొక్క మాటలను బట్టి మీలో ప్రేరేపింపబడిన వారు, మరి అన్నవారిలో నుంచి ఒకరు, అక్కవారిలో నుంచి ఒకరు ఎవరైనా ప్రార్థనలో నడిపించండి.
స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడు నా తండ్రి, నాయన నీకు వందనాలయ్యా. ఇదిగో ప్రభా, దైర్జన ద్వారా నాయన మంచి మాటలు వర్తమానము మాకు తెలియపరిచినందుకే వందనాలు. అవును నాయన, తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నది ప్రజల్లో నుంచి మమ్మల్ని కొట్టివేసి, నిజమైన దేవుడైన నాయన, సత్యమంత దేవుడని నా తండ్రి వైపు తిరిగేటకు సహాయం చేయి. అవును నాయన, ఇదిగో నాయన దాసుడు చెప్పిన మాటలు బట్టి అయ్యా మరుదాలు ఫలించుటకు కృపణ దయచే నా తండ్రి. విని విని విడిచిపెట్టకుండా నా తండ్రి అనేకులు బోధించుటకు, అనేకులు సువార్త ప్రకటించుటకు నీ కృపణ దయచే. మమ్మల్ని శక్తివంతులుగా నిలబెట్టుకో. అవును నాయన, క్రిస్మస్కి ఎంతో ఖర్చు పెడుతున్నారు కానీ దేవుడి మందిరానికి సహాయం చేయటానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఎన్నెన్నో ఖర్చులు, ఎన్నెన్నో మరి పెడుతున్నాం కానీ తండ్రి మరి సేవకి నాయన మరి ముందుకు రావట్లేదు అయ్యా. అయ్యా మేమందరం కూడా ఒక కట్టడలో నిలబడి నీ సేవలు మమ్మల్ని ఎన్నుకో ప్రభా. సహాయం చేసే మనుషులుగా మమ్మల్ని ఉంచండి ప్రభా. మా హృదయ ఆలోచనలు పక్కన పెట్టి మీ ఆలోచనలు మమ్మల్ని నడపండి ప్రభా. మీ కట్టడాలను నడపండి ప్రభా. మీ మాటల ద్వారా నడపండి ప్రభా. మీ పని పట్ల మమ్మల్ని వాడుకో ప్రభా. మీ పాత్రగా మమ్మల్ని వాడుకో ప్రభా. అయ్యా లోకంలో పాపంలో పడేయకుండా నాయన మమ్మల్ని అనుదినం నాయన ఉతుకు స్నానం చేతండి నేను వాక్యం ద్వారా ప్రభా. తండ్రి నీకు వందనాలు. దయచేసి చెప్పిన మాటలు నా ప్రభా, మా హృదయాలు నా తండ్రి కంఠస్వరంగా వాడుకుంటే కృపణ దయచే ప్రభా. అయ్యా 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 కొన్ని మాటలు చెప్పిన మంచి మధురమైన మాటలు ప్రభా. ఆ మాటలు ఎంతో నాయన మధురమైనగా నా తండ్రి మా హృదయాలు ఫలించట కృపణ దయచే. వచ్చిన టీం అంతని దీవించి వారు అవసరం తక్కర తీర్చండి అయ్యా. ఈ జన్మదినం వేడుకల మహిమకరంగా నా తండ్రి నువ్వు జరిమినైనా నడిపించుకోనైనా అయ్యా సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి ఒక్క సేవకుల కుటుంబంలో ఏ కొదువలు ఎక్కడ సమృద్ధికి సేవలు నాయన ఏది కుంటిపడకుండా నాయన అభివృద్ధి పరచండి ప్రభా. నాయన కొందనాలు దేవా, సహాయం చేయండి దేవా. మళ్ళీ రేపు మేమందరం కూర్చుని మేమందరం కలుసుకునేటకు నీ కృప, నీ సమాధానం మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్య నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడివి, మంచి దేవుడివి, సర్వశక్తిమంతుడు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా నాయన తండ్రి, ఉదయకాల సమయాన ప్రభువా నాయన తండ్రి నీ సన్నిధిలో ప్రభువా నీ సేవకుని ద్వారా ప్రభు అనేక మాటలు విని ఉన్నాం ప్రభు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నాయన ప్రస్తుత దినాల్లో ప్రభువా నాయన తండ్రి దేవా యేసయ్య ఫాల్స్ టీచింగ్స్ నాయన ప్రభువా ఎన్నో నాయన తండ్రి బయలుదేరి ఉన్నాయి ప్రభువా నాయన తండ్రి. నాయన యేసయ్య మేమైతే నాయన ప్రభువా నాయన తండ్రి నీ సర్వసత్యంలోకి నడిపించబడుటకు మీరు కృప చూపిస్తున్నారు ప్రభువా. యేసయ్య అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి దేవా నాయన ప్రభువా. యేసయ్య ఇంకను నాయన ప్రభువా ఇటువంటి నాయన తండ్రి నాయన టీచింగ్స్ ద్వారా ప్రభువా ఇంకా మేము సర్వసత్యంలోకి నడిపించబడుటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. అయ్యా అసత్యం నుంచి నాయన తండ్రి మమ్మల్ని తప్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన. అలాగనే మా ప్రభువా నాయన తండ్రి నాయన నీ సేవకుని ద్వారా ప్రభువా క్రీస్తు ఎవరు, క్రీస్తు స్వభావం ఏ విధంగా ఉంటుంది నాయన ప్రభువా, అనేక విషయాలు నాయన ప్రభువా మేము తెలుసుకోగలిగాం ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి దేవా. అలాగనే మా ప్రభువా నాయన తండ్రి క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడమని ప్రభువా నాయన తండ్రి ప్రతి ఒక్కరూ తెలుసుకోగలిగే నాయన తండ్రి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నాయన ప్రభు. అలాగే నాయన తండ్రి ఈ యొక్క నాయన నిస్సీ ప్రాపర్టికల్ మినిస్ట్రీ ద్వారా నాయన పరిచయం జరిగిస్తున్న ఆయన తండ్రి నాయన ప్రభు అనేక ప్రయాసపడుతున్న ప్రభు నాయన తండ్రి బ్రదర్ని సిస్టర్ని కూడా ప్రభు మీరు దీవించి ఆశీర్వదించమని ఇంకా అనేకులకు నాయన ప్రభు నాయన ఇటు రీతిగా నాయన దీవెనకరంగా నాయన ప్రభు మీరు మారుస్తున్నారు ప్రభు. అనేక విషయాలు నాయన నేర్చుకోగలుగుతున్నాం ప్రభు ఈ ప్లాట్ఫామ్ ద్వారా తండ్రి దేవాందుని బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన ప్రభు నాయన. అలాగే నాయన ప్రభా ఈ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో నాయన తండ్రి నాయన ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభా నాయన పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన ప్రతి ఒక్కరూ నాయన తండ్రి నీ కృపలో వర్ధిల్లుటకు నాయన మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. నాయన ఇట్టి రీతిగా నాయన ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నాయన పోషిస్తున్నందుకు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మహిమ ఘనత ప్రభావాలు నీకు మాత్రమే చెల్లించుకుంటూ మా ఈ కొద్ది ప్రార్థన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసం ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వాక్యం విని వాక్యానుసారంగా జీవించుటకు నేను అర్థం చేసుకుంటూ జీవించుటకు తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి
నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.